హాయ్ వ్యాస్ వెల్కమ్ టు తెలుగు వాలెట్. ఉదయ్ కిరణ్ ఈ పేరు చెప్పగానే మనసులో ఏదో ఒక తెలియని ఫీలింగ్ ఉంటుంది. ఇక మన ఇంట్లో సభ్యుడు, మన ఇంటి మనిషి అన్నట్లుగా అనిపిస్తుంది. మనకు బాగా తెలిసిన వాడు అనే భావన కూడా ఉంటుంది. అలాగే తెలియకుండానే కన్నీళ్లు కూడా వచ్చేస్తాయి. స్టార్ హీరోగా రాణించాల్సిన వాడు అనుకునే విధంగా తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడు. చిత్రం సినిమాతో హీరోగా పరిచయమైన ఉదయ్ కిరణ్ వరుసగా సినిమాలు చేసి భారీగా అభిమానులను సొంతం చేసుకున్నాడు. అలాగే లవర్ బాయ్ అనే ఇమేజ్ను కూడా సొంతం చేసుకున్నాడు. వరుసగా చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే, కలుసుకోవాలని సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అంతేకాదు అమ్మాయిల కలల రాకుమారుడిగా కూడా మారిపోయాడు. అయితే ఈ స్టార్ హీరో కెరీర్ పీక్లో ఉండగానే ఉదయ్ పెళ్లి చేసుకున్నాడు. అంతా బాగుంది అనుకునేలోగా ఉదయ్ కెరీర్ చాలా డల్ అవుతూ వచ్చింది. అతనికి సినిమాలు తగ్గడం మొదలైపోయాయి. చేసిన సినిమాలు కూడా అంతగా ఆకట్టుకోలేకపోయాయి. దాంతో ఉదయ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు ఉదయ్ కిరణ్. అయితే ఉదయ్ కిరణ్ చనిపోవడమే బెటర్ అని ఓ నటుడు షాకింగ్ కామెంట్స్ చేస్తున్నాడు. ఉదయ్ కిరణ్ మరణించడమే మంచిది అంటూ కామెంట్స్ చేసిన ఆ నటుడు ఎవరో కాదు, బిగ్ బాస్ విన్నర్ కౌశల్ మంద. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కౌశల్ మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఉదయ్ కిరణ్ సినిమాల్లోకి రాకముందు నుంచే నాకు తెలుసు అని, బేగంపేటలో ఉండేవాడు అని, ఎంతో కష్టపడి ఎదిగాడు. కానీ ఇండస్ట్రీలో ఎదుగుతుంటే ఓర్చుకోలేరు. పైకి ఎదిగేవాడిని కిందికి లాగడమే ఇక్కడి నైజం. ఉదయ్ కిరణ్ను ఎంత మానసికంగా హింసించారో నేను దగ్గరుండి చూశా అని చెప్పుకొచ్చాడు. ఇంత టార్చర్ అనుభవించడం కంటే చనిపోవడమే బెటర్ అని అన్నాడు. ఇక చనిపోయిన తర్వాతైనా తన ఆత్మకి శాంతి కలుగుతుందని ఆశిస్తున్నా అని కౌశల్ అన్నాడు. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అండ్ ఈ కామెంట్స్పై నేటిజన్స్ రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.